సో ఇవాల్టి మన వీడియో వచ్చి వైజాగ్లో ఫేమస్ టెంపుల్ బెల్లం వినాయకుడి గురించి మీకు చెప్పబోతున్నాను. బెల్లం వినాయకుడి గుడి వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర జగదాంబ దగ్గర రెల్లి వీధిలో ఉంటుందండి. ఈ గుడి చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ వినాయకుడికి బెల్లం సమర్పించి మనం ఏదైతే కోరిక కోరుతామో అది తెప్పక నెరవేరుతుందండి. గుడి ముందర బయట షాప్స్ ఇలా ఉంటాయి, బెల్లం ఇక్కడే అమ్ముతారు. మనం కొనుక్కొని భగవంతునికి సమర్పించి మన మనసులో కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. కోరిక తీరాక కూడా మళ్ళీ మన శక్తి కొద్దీ బెల్లం భగవంతునికి ఇచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవచ్చు. టెంపుల్ బయట ఫస్ట్ మనకి ఇలా ఆంజనేయ స్వామిది చిన్న గుడిలా కనిపిస్తుంది. ఇప్పుడు పక్కనే మనకి టెంపుల్లోకి దారి ఉంటుందండి, అది మీకు చూపిస్తాను. ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనం అక్కడ చెప్పులు అది వదులుకున్న తర్వాత లోపలికి నడుస్తుంటే రైట్ సైడ్ ఇది మనకి చిన్న కృష్ణుడి గుడిలాగా ఉంది. ఇది ఇక్కడ కృష్ణుడి గుడి కనిపిస్తుంది. అక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా బ్యాక్గ్రౌండ్లో, అది ఎంట్రన్స్ అండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక పెద్ద రావి చెట్టు కింద ఇలాగ నాగదేవత విగ్రహాలు ఉంటాయి. నాగదేవతల్ని ఇక్కడ పూజిస్తున్నారు. దీపం పెట్టే వాళ్ళు దీపం పెడతారు. ఇంకా పసుపు కుంకుమ పెట్టలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో ఈ నాగదేవతలకి పసుపు కుంకుమ అన్ని పెట్టి దీపారాధన చేసేవాళ్ళు చేస్తారు. ఇవి రావి చెట్టు కింద మనకు కనిపిస్తాయి. చాలా చోట్ల మనం చూస్తాం ఇలా రావి చెట్టు వేప చెట్టు కలిసిన దగ్గరే మనకి ఈ నాగదేవతలనే కనిపిస్తాయి. అక్కడే పక్కన నవగ్రహాలు కూడా ఉన్నాయండి. నవగ్రహాల దగ్గర కూడా చాలామంది దీపం వెలిగిస్తున్నారు. ఈ బెల్లం వినాయకుడి గుడి అనేది చాలా పాత టెంపుల్ అండి. అక్కడ అడిగితే చెప్పారు 11వ శతాబ్దానికి చెందిన గుడి అంట. బెల్లం ఇచ్చి మనం ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది. టెంపుల్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి, అదే చాలా పాతగా ఉంటుంది, కొత్తగా ఉండదు. బట్ చాలా ఫేమస్ గుడి. వైజాగ్కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ బెల్లం వినాయకుడిని విజిట్ చేయండి వీలుంటే. ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోండి వినాయకుడివి. దూరం నుంచి మీకు చూపిస్తున్నాను. ఇక్కడే నవగ్రహాలు ఉన్నాయి, అటువైపున రావి చెట్టు. సో వినాయకుడి గరిక ఇష్టం కదండి. గరిక అవంతా ఒక టేబుల్లో, బెల్లం అంతా ఒక టబ్లో, నెక్స్ట్ మనం తెచ్చిన కొబ్బరికాయ అదే అండి దేవుడు అక్కడ కనిపిస్తున్నారు కదా. ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌ చేయలేదు, సో నేను మీకు ఇలా పిక్ షేర్ చేస్తున్నాను. బెల్లం పెట్టున్నారు. ఇదిగోండి ఇదే అండి మనకి వినాయకుడు. ఈ ప్రతి దగ్గర వినాయకుడికి తొండం లెఫ్ట్లో ఉంటుందండి. బట్ ఈ గుడి విశిష్టత ఏంటంటే ఈ వినాయకుడికి రైట్లో ఉంటుంది. సో ప్రతి గుడిలో వినాయకుడికి తొండం అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బట్ ఈ బెల్లం వినాయకుడి గుడిలో స్పెషాలిటీ ఏంటంటే తొండం రైట్ సైడ్ ఉంటుంది. ఇది చాలా పాత గుడి, చెప్పాను కదా 11వ శతాబ్దానికి చెందింది. సో ఎవరైనా వైజాగ్కి వస్తే తప్పకుండా ఈ బెల్లం వినాయకుడిని దర్శించండి. బెల్లం సమర్పించి మీ కోరికలన్నీ కోరుకొని అవి తీరిన తర్వాత కూడా మీకు వీలైనంత తోచినంత బెల్లం ఇవ్వండి. నేను అడిగాను ఇక్కడ బెల్లం అంతా ఏం చేస్తారు అని. ఈ బెల్లం అంతా ట్రస్ట్కి వెళ్తుందంటండి. సో వైజాగ్ వచ్చినప్పుడు ఈ ఆనంద గణపతిని బెల్లం వినాయకుడు అని అంటారు కదా, తప్పకుండా విజిట్ చేసి మీ కుటుంబానికి శుభం జరగాలని కోరుకుంటున్నానండి.